మెలకుగానే ఉన్నారైతే. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. దేవుడు సిలువలో పలికినటువంటి మూడవ మాట యోహాను 19:26-27 వచనాలు. ఇక్కడ లేఖనం ప్రకారం చూసుకున్నట్లయితే యేసుప్రభు వారికి తన తల్లి అయిన మరియకు బాధ్యత ఏర్పడిందనమాట. యేసుప్రభు వారికి తల్లికు మధ్య బంధం ఏర్పడుతుంది. ఇంకా యేసుప్రభు వారు తన తల్లి పట్ల తన బాధ్యతను కూడా కొనసాగిస్తారు. తను సిలువ వేసినప్పుడు కొద్దిసేపట్లో మరణిస్తానని తెలిసినా కూడా తన తల్లి పట్ల తన బాధ్యతను మర్చిపోడు. యేసుప్రభు వారు సిలువ వేసినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఇద్దరు సోదరులు యేసుప్రభు వారు తల్లి అయిన మరియు ఇంకా యోహాను యొక్క సోదరి మగ్దలేని మరియు అక్కడ ఉంటారు. యేసుప్రభు వారు ఆకాశానికి మధ్య వేలాడుచున్నప్పుడు ఆయన అనేకమైనటువంటి బాధలను శ్రమలను భరిస్తున్నప్పుడు ఎన్నో శ్రమలు భరించినప్పటికీ యేసుప్రభు వారు చనిపోతానని తెలిసినా కూడా తన తల్లి పట్ల తన యొక్క బాధ్యతను నెరవేరుస్తాడు. ఎంతో బాధలో వేదనలో ఉన్నా కూడా యేసుప్రభు వారు తన తల్లి పట్ల తన బాధ్యతను ఇంకా మర్చిపోలేడు. తన శిష్యులకు యోహానుకు తన తల్లి పట్ల బాధ్యతను అప్పగిస్తాడు. మనమైతే మన తల్లిదండ్రుల పట్ల బాధ్యత కలిగి ఉంటున్నాం లేదో లేఖనం ప్రకారం చూసుకుందాం. నిర్గమకాండము 20:20 వచనం. సారీ రాంగ్ చెప్పాను. నిర్గమకాండ అదే ద్వితీయోపదేశంలో ఉంటుంది కదా 20:20. నీవు దీర్ఘాయుష్మంతుడు అగినట్లు నీ తల్లిని తండ్రిని సన్మానించు. మనం దీర్ఘాయుష్మంతులుగా ఉండాలంటే మన తల్లిదండ్రులను సన్మానించాలంట. ప్రభువారు చనిపోతానని తెలిసినా కూడా తన తల్లి పట్ల తన బాధ్యతను ఎరిగి ఉన్నాడు. మనమైతే ఇంకా దీర్ఘాయుష్మంతులుగా ఉండాలంటే మన తల్లిదండ్రుల పట్ల మనం బాధ్యత కలిగి ఉండాలి. అలాగే ఎఫెసీ 6:4 చూసినట్లయితే ఇక్కడ ఏమని ఉన్నదంటే పిల్లలకు కోపం రేపక ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచాలంట. ఇప్పుడున్న జనరేషన్లో పిల్లలైతే అస్సలు మాట వినట్లేదు. అది తల్లిదండ్రులు ఒకటి చెప్తే పిల్లలేమో నచ్చితే చేస్తారు, లేదంటే చేయరు. అలాగే సామెతలు 29:15. పిల్లలను బెత్తంతో గద్దించినప్పుడు వారికి జ్ఞానం కలుగుతుందంట. బెత్తంతో గద్దించలేని వాడు తన తల్లికి అవమానం తెస్తాడంట. బెత్తంతో గద్దించమన్నది కదా వాక్యంలో, రోజు పిల్లలు కొట్టకండి, దెబ్బలకి అలవాటు పడిపోతారు కానీ మాట విన్నారు. అందుకే ప్రభువారు అన్నారు ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచాలంట. అంటే అనుదినం కూడా మనం దేవుని బోధన వారికి చెప్తూ వాళ్ళని పెంచాలన్నమాట. ప్రార్థన చేయమని బైబిల్ చదవమని వారిని చెప్తూ ఉండాలి. సండే స్కూల్ పంపిస్తే ఇంకా జ్ఞానం పెరుగుతుంది. వారి పెద్దవారి పట్ల ఎలా ఉండాలో, తల్లిదండ్రుల పట్ల ఎలా జీవించాలో వారికి తెలుస్తుంది. అలాగే సామెతలు 20:20 చూసినట్లయితే ఇక్కడ తల్లిదండ్రులు దూషించిన వాడి దీపము కారు చీకట్లో ఆరిపోతుందండి. పిల్లలమైనటువంటి మనం తల్లిదండ్రుల మాట వినకపోవడమే కాకుండా వాళ్ళని దూషిస్తున్నాం అన్నమాట. మనం చాలా చోట్ల చూస్తూనే ఉంటాం, తల్లిదండ్రులను తమ పిల్లలు పట్టించుకోవట్లేదు, తమల్ని నిర్లక్ష్యం చేస్తున్నారని తమ బాధను పక్కనున్న వారితో చెప్పుకుంటూ ఉంటారు. మనం చూస్తూనే ఉన్నాం, చాలామంది తమ తల్లిదండ్రులను పక్కన పడేస్తున్నారు. వాళ్ళని చూడకపోవడమే కాకుండా వారిని దూషిస్తున్నారు. అసలు మనం కని పెంచినటువంటి తల్లిదండ్రులను మనం ఎందుకు దూషించాలి? అసలు ఇంతవరకు మనల్ని పోషించింది ఎవరు? మన ఫ్రెండ్సా? అందరూ నిద్రపోతున్నారండి, ఎవరు చెప్పండి సమాధానం.
దేవునికి మహిమ కలిగిన స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అది ఇంతవరకు మనల్ని పోషించింది మన తల్లిదండ్రులే కదా. మరి అలాంటి తల్లిదండ్రులను మనం దూషించడం దేనికి? వాళ్ళతో ప్రేమగా ఒక్క మాట మాట్లాడితే చాలు కదా. లేఖనంలో ఉంటుంది, ప్రేమ దోషములన్నిటి కప్పునంట. దేవునికి మహిమ కలిగిన గాక. హల్లెలూయా. అది మనం ప్రేమగా తల్లిదండ్రులతో ఒక్క మాట మాట్లాడితే చాలు, వాళ్ళ దూషించిందైనా సరే మర్చిపోతారు. ప్రేమగా మాట్లాడమన్నాం కదని రోజు వెళ్ళి బాగున్నారని అడగండి, వాళ్ళని తల్లిదండ్రులను పట్టించుకోండి. అలాగే విలాప వాక్యములు 2వ అధ్యాయం 19వ వచనం. ప్రభువు సన్నిధిని నీవు హృదయమును కుమ్మరించుము, నీ పసిపిల్లల ప్రాణము కొరకు నీ చేతులను ఆయన తట్టు ఎత్తుము. చాలు. ఎప్పుడు మొరపెట్టాలంట? రేయి మొదటి జామున మొరపెట్టాలంట. తల్లిదండ్రులు లేచి రేయి మొదటి జామున మొరపెడితే, ఆయన వైపు మీ చేతులు ఎత్తి ప్రార్థిస్తే దేవుడు ఖచ్చితంగా మీ మొర వింటాడు. పిల్లల యొక్క హృదయాలను మారుస్తాడు. మనం పిల్లల పట్ల ఎలా అయితే జీవిస్తామో వారు కూడా అలానే జీవిస్తారు. కనుక మీ పిల్లల పట్ల మీరు ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉన్నట్లయితే వారు కూడా చిన్నప్పటి నుంచి కూడా ప్రార్థన కలిగి ఉంటారు. సామెతలు 22:6. బాలుడు నడవలసిన త్రోవను వారికి నేర్పించాలంట. ఈ వాక్యం ఫాస్ట్ గారు చాలాసార్లు చెప్పారు కదా, మీ అందరికీ తెలిసే ఉంటుంది, అయితే మీరు అర్థం చేసుకోండి. సామెతలు 23, 22, 25 వచనాలు చూసినట్లయితే, చాలు చాలు. ఇక్కడ ఏమని ఉందంటే, మన తండ్రి ఉపదేశమును అంగీకరించమని ఉన్నది. అంటే మన తల్లిదండ్రులు చెప్పేటువంటి మాటకు మనం లోబడాలి. ఇంకా తల్లి ముదిమియందు అంటే వయసు వృద్ధాప్యంలో వారిని నిర్లక్ష్యం చేయకూడదు. అందరూ చాలా ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు, సైలెంట్గా ఉన్నట్లయితే దేవుని వాక్యం అర్థమవుతుంది. తల్లిదండ్రులను వృద్ధాప్యంలో వదిలేస్తున్నారు, వారిని పక్కన పడేస్తున్నారు. మనం చాలా చోట్ల చూస్తూనే ఉంటాం, తల్లిదండ్రులని ఆస్తి కోసం చంపడం, వారిని అలా అనాలోచనగా వదిలేయడం, వారిని ఒంటరిగా విడిచిపెట్టేయడం ఇప్పటికింకా జరుగుతూనే ఉన్నాయి కదా. అది మనం కనీ పెంచినటువంటి తల్లిదండ్రులను ఒంటరిగా వదిలేస్తున్నారు. అసలు తల్లిదండ్రులకి మనం అంటే ఎంత ఎంత ఇష్టమో తెలుసా? అసలు మనం ఏది చేసినా కూడా భరించేది మన తల్లే. అటువంటి తల్లిదండ్రులను మనం సంతోషపెట్టాలి, వారిని ఆనందపరచాలి, వారి యందు మనం బాధ్యత కలిగి ఉండాలి, వారు చెప్పేటువంటి మాటలకు మనం లోబడి జీవించాలి. ఇప్పుడు మనందరం కూడా తల్లిదండ్రులను దుఃఖపెడదామా, సంతోషపెడదామా? సంతోషపెడదాం. వారి యందు బాధ్యత కలిగి ఉందాం, వారి యొక్క మాటలకు లోబడి జీవిద్దాం. అన్నవారు దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు మనందరం ఒప్పుకున్నాం కదా, ఏంటవి? ఎవరు వినలేదా? తల్లిదండ్రులను సంతోషపెట్టడం, బాధ్యత కలిగి ఉండడం, వారి యొక్క మాటలకు లోబడి జీవించడం, ఇవన్నీ కూడా మనం ఎప్పుడైతే చేస్తామో మన పరలోకమందున్న తండ్రి మనల్ని బట్టి సంతోషిస్తాడు. కాబట్టి మనందరం కూడా మన తల్లిదండ్రుల మాటలకు లోబడి జీవిస్తూ మన పరలోకమందు ఉన్నటువంటి మన సృష్టికర్త అనే దేవుడిని సంతోషపెట్టాలని కోరుకుంటున్నాను. అయిపోయింది వాక్యం. మనం విన్న వాక్యాన్ని బట్టి ఒక చిన్న ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడా, పరిశుద్ధుడా, నిత్యము దూతలతో పొగడబడుచున్నటువంటి ఆరాధ్యుడా, నీకు వందనములు, స్తోత్రములు తండ్రి. ప్రభువా, ఇదిగో తండ్రి, ఇంతవరకు మాతో ఉండి మాట్లాడినందుకు నీకే వందనములు, స్తోత్రములు తండ్రి. ప్రభువా, ఈవెన వాక్యాన్ని బట్టి ఏ బిడ్డ కూడా మర్చిపోకుండా తమ తల్లిదండ్రుల పట్ల ఎలా ఉండాలో, పిల్లల పట్ల ఎలా ఉండాలో మాకు నేర్పించినందుకు నీకు వందనములు, స్తోత్రములు తండ్రి. ప్రభువా, యేసయ్య, ఇదిగో తండ్రి ప్రభువా, మేము మా తల్లిదండ్రుల పట్ల బాధ్యత కలిగి ఉంటే, వారి మాటలను లోబడి ఉంటే నువ్వు మా యందు సంతోషిస్తానన్నావు. నీకే వందనములు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. ప్రభువా, నేను సంతోషపెట్టేటువంటి భాగ్యాన్ని నాకును మాకును ఇక్కడున్న వారందరికీ దయచేయమని, మా యొక్క అందరి ప్రార్థనని పాదాల చెంతకి చేర్చుకోమని,
మా తండ్రి ప్రియకుమారుడన్న నజరేయుడైన యేసు క్రీస్తు నామం పేరట అతి మిక్కిలి వినయంతో బ్రతిమాలి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. విన్న వాక్యాన్ని చెప్పినటువంటి ప్రార్థన దేవుడి వెనుకలో దీవించి ఆశీర్వదించినట్టు. ఆమేన్.